అగ్నిహోత్రం అనేది అంటే మన సిస్టమ్ అంతా ఎలా ఏం చేశారంటే పాత రోజుల్లో ఒక సిస్టమ్ పెట్టారు. ఇక ఒక ప్రాబ్లం వస్తుంది, దీనికి ఇలా చేయాలి అని ఒక సిస్టమ్ పెట్టారు. ఆ తల్లిదండ్రులు మా నానమ్మ అమ్మమ్మ కూర్చోబెట్టి చెప్పి వాళ్ళు నేర్పించేవారు మొత్తం అంతా కూడా. ఒక ట్రెడిషన్ అనేది ఫాలో అయ్యేది అప్పుడు ఆ రోజుల్లో. చిట్కా వైద్యులు అనేవారు. ఇది వేడి చేస్తుంది, ఇది సలవ చేస్తుంది, నువ్వు పటికి బెల్లం తినాలి, లేకపోతే నువ్వు త్యాగాలు తింటున్నావు, దానికి పేరు నెయ్యి వేసుకుని తినాలి అంటే బ్యాలెన్సింగ్ చేసుకునేలాగా ఒక సిస్టమ్ ఉంది. అదంతా మనం ఏమనుకున్నారంటే డిస్ట్రాయ్ చేసేసుకుని మూఢనమ్మకం, మూఢభక్తి అదంతా పోయిన కాలగర్భంలో. ఈ కొత్త జనరేషన్ అంతా కూడా ఏదైతే చదువుతున్నారో చదివేస్తారో తక్కువ గూగుల్కి వెళ్ళిపోతారు. ఆ గూగుల్లో ఏదైతే ఉందో నిజం అనుకుంటున్నారు. అదేగా ఇప్పుడు గడపకు పసుపెందుకు రాస్తున్నప్పుడు చాలా మందికి సమాధానాలు దొరికాయి కదా. ఇప్పుడు కుంకుడుకాయలో ఏముంది అన్నదానికి కూడా సమాధానాలు దొరికాయి. మరి పసుపు కూడా పేటెంట్ తీసుకున్నారు. అదే కదండి. అంతే కదండి. అంటే ఏదైనా ఏదైతే గూగుల్ ఇన్ఫర్మేషన్ కంటా కూడా మీ లోపల గూగుల్ ఉంది, దాన్ని ఎతకండి, అది నిజం. అంటే గూగుల్లో మంచి ఉంది, చెడ ఉంది, రెండు ఉన్నాయి. కానీ మనం ఏది ఎదిగితే అది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సంబాలా అని ఎవరైతే అన్నారో ఆ స్థలంలో సంబాల వీడియో వెళ్తున్నది, లేదు రాంగ్గా వెతికారనుకున్నా ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్తున్నారు. అంటే యూనివర్స్ ఏంటి, ఇప్పుడు ఇది ఎలాగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాగైతే పంపిస్తూ ఉంటుందో, మరి మనం తయారు చేసిన దానికి ఎంత శక్తి ఉన్నప్పుడు మరి భగవంతుడు తయారు చేసిన ఈ విశ్వానికి ఎంత శక్తి ఉందండి.